నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 114లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఈవెన్ ఇఫ్. ఈవెన్ ఇఫ్‌ని తెలుగులో అయినా సరే అని అంటాం. I will support you even if you fail. I will support you even if you fail. మీరు విఫలమైనా సరే నేను మిమ్మల్ని సహాయపడతాను. I will go even if it rains. I will go even if it rains. వర్షం వచ్చినా సరే నేను వెళ్తాను. If you don't mind. If you don't mind ని తెలుగులో మీకు ఇబ్బంది లేకపోతే అని అంటాం. If you don't mind, I want to talk. If you don't mind, I want to talk. మీకు ఇబ్బంది లేకపోతే నేను మాట్లాడాలి. If you don't mind, sit here. If you don't mind, sit here. మీకు ఇబ్బంది లేకపోతే ఇక్కడ కూర్చోండి. I need. I need ని తెలుగులో నాకు అవసరం ఉంది అని అంటాం. I need some help. I need some help. నాకు కొంచెం సహాయం అవసరం ఉంది. I need water. I need water. నాకు నీళ్ళు అవసరం ఉన్నాయి. May you live long. May you live long ని తెలుగులో మీరు దీర్ఘాయుష్యుతో ఉండాలి అని అంటాం. May you live long. May you live long. మీరు దీర్ఘాయుష్యుతో ఉండాలి. May you live a long life. May you live a long life. మీరు దీర్ఘ జీవితం గడపాలి. If you want. If you want ని తెలుగులో మీకు కావాలంటే అని అంటాం. If you want, you can join. If you want, you can join. మీకు కావాలంటే మీరు చేరవచ్చు. If you want, take this. If you want, take this. మీకు కావాలంటే ఇది తీసుకోండి. I have a crush on you. I have a crush on you ని తెలుగులో నిన్ను ఇష్టపడుతున్నాను అని అంటాం. I have a crush on you. I have a crush on you. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. I think I have a crush on you. I think I have a crush on you. నాకు అనిపిస్తుంది నేను నిన్ను ఇష్టపడుతున్నానని. May I know you. May I know you ని తెలుగులో మీ గురించి తెలుసుకోవచ్చా అని అంటాం. May I know you. May I know you. మీ గురించి తెలుసుకోవచ్చా. May I know your name. May I know your name. మీ పేరు తెలుసుకోవచ్చా. So cute. So cute ని తెలుగులో చాలా క్యూట్గా ఉంది అని అంటాం. You look so cute. You look so cute. నీవు చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. This puppy is so cute. This puppy is so cute. ఈ కుక్కపిల్ల చాలా క్యూట్గా ఉంది. లాల్. లాల్ని తెలుగులో లాఫింగ్ అవుట్ లౌడ్ అంటే బయటికి గట్టిగా నవ్వడం అని అంటాం. లాల్. దట్ వాజ్ ఫనీ. లాల్. దట్ వాజ్ ఫనీ. లాల్. అది చాలా ఫన్నీగా ఉంది. You made me laugh lol. You made me laugh lol. నన్ను నవ్వించావు. lol.
సపోర్టర్. సపోర్టర్ని తెలుగులో మద్దతుదారు అని అంటాం. హీ ఈజ్ ఏ బిగ్ సపోర్టర్ ఆఫ్ అవర్ టీమ్. హీ ఈజ్ ఏ బిగ్ సపోర్టర్ ఆఫ్ అవర్ టీమ్. అతను మా టీంకు పెద్ద మద్దతుదారు. షీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. షీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. ఆమె నా పెద్ద మద్దతుదారురాలు. యూ టెల్. యూ టెల్ని తెలుగులో నువ్వే చెప్పు అని అంటాం. యూ టెల్ మీ ద ట్రూత్. యూ టెల్ మీ ద ట్రూత్. నిజం నువ్వే చెప్పు. యూ టెల్ వాట్ హ్యాపెండ్. యూ టెల్ వాట్ హ్యాపెండ్. ఏం జరిగిందో నువ్వే చెప్పు. యూటరస్. యూటరస్ని తెలుగులో గర్భాశయం అని అంటాం. ద బేబీ గ్రోస్ ఇన్ ద యూటరస్. ద బేబీ గ్రోస్ ఇన్ ద యూటరస్. శిశువు గర్భాశయంలో పెరుగుతుంది. షీ హ్యాస్ యూటరస్ పెయిన్. షీ హ్యాస్ యూటరస్ పెయిన్. ఆమెకు గర్భాశయ నొప్పి ఉంది. జర్క్. జర్క్ని తెలుగులో మూర్ఖుడు లేదా అకస్మాత్తుగా లాగడం అని అంటాం. డోంట్ యాక్ట్ లైక్ ఏ జర్క్. డోంట్ యాక్ట్ లైక్ ఏ జర్క్. మూర్ఖుడిలా ప్రవర్తించకు. హీ జర్క్డ్ ద రోప్. హీ జర్క్డ్ ద రోప్. అతను తాడు అకస్మాత్తుగా లాగాడు. యూనికార్న్. యూనికార్న్ని తెలుగులో ఒక కొమ్ము గల గుర్రం అని అంటాం. షీ లవ్స్ యూనికార్న్ టాయ్స్. షీ లవ్స్ యూనికార్న్ టాయ్స్. ఆమె యూనికార్న్ బొమ్మలను ఇష్టపడుతుంది. యూనికార్న్స్ ఆర్ మిథికల్ యానిమల్స్. యూనికార్న్స్ ఆర్ మిథికల్ యానిమల్స్. యూనికార్న్స్ కల్పిత జంతువులు. యూ సే. యూ సేని తెలుగులో నీకు అనిపించినట్లు చెప్పు అని అంటాం. యు సే వాట్ యు వాంట్. యు సే వాట్ యు వాంట్. నీకు ఏం కావాలో నువ్వే చెప్పు. యు సే ద ట్రూత్. యు సే ద ట్రూత్. నువ్వు నిజం చెప్పు. ఫ్రైట్ క్యారియర్. ఫ్రైట్ క్యారియర్ని తెలుగులో రవాణా సరుకు వాహనం అని అంటాం. ద ఫ్రైట్ క్యారియర్ బ్రాట్ ద గూడ్స్. ద ఫ్రైట్ క్యారియర్ బ్రాట్ ద గూడ్స్. రవాణా వాహనం సరుకును తీసుకువచ్చింది. ఫ్రైట్ క్యారియర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఫ్రైట్ క్యారియర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. రవాణా వాహనాలు ఖరీదైనవి. బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్ని తెలుగులో రా చూద్దాం అని అంటాం. బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. రా చూద్దాం. ఐ యామ్ రెడీ. బ్రింగ్ ఇట్ ఆన్. ఐ యామ్ రెడీ. బ్రింగ్ ఇట్ ఆన్. నేను రెడీ. తెమ్ము చూద్దాం. పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ని తెలుగులో తల్లిదండ్రుల ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ అని అంటాం. ప్లీజ్ రైట్ యువర్ పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. ప్లీజ్ రైట్ యువర్ పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. మీ తల్లిదండ్రుల ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ రాయండి. వీ నీడ్ ఏ పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. వీ నీడ్ ఏ పేరెంట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్. మాకు తల్లిదండ్రుల ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ అవసరం. బుషెస్. బుషెస్ని తెలుగులో పొదలు అని అంటాం. ద క్యాట్ ఈజ్ హైడింగ్ ఇన్ ద బుషెస్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ ఇన్ ద బుషెస్. పిల్లి పొదల్లో దాక్కుంది. దే కట్ ద బుషెస్. దే కట్ ద బుషెస్. వారు పొదలు తరుగుతున్నారు. ఫ్రీక్. ఫ్రీక్ని తెలుగులో భయపెట్టు లేదా విచిత్రమైన అని అంటాం. డోంట్ ఫ్రీక్ అవుట్. డోంట్ ఫ్రీక్ అవుట్. భయపడకు. హీ ఈజ్ ఏ ఫ్రీక్నెస్ ఫ్రీక్.
హీ ఈజ్ ఏ ఫిట్నెస్ ఫ్రీక్. అతను ఫిట్నెస్కి పిచ్చి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.